గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి రక్తంతో విమోచింపబడిన ఆయన భక్తులారా, ఆయన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరమ తండ్రి తన ఉదయమున తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి ఆయన యొక్క కృప చేత మిమ్మల్ని బలపరచునుగాక, ఆయన మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక, ఆయన ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపి ఆయన బాగుగా మిమ్మల్ని బలపరచునుగాక. అసలు మనం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో యెహోవా దీర్ఘశాంతుడు, ఆయన మహాబలము గలవాడు. కాబట్టి ఆయన యొక్క దీర్ఘశాంతము ఎంతో గొప్పది సుమా. ఆయన అత్యంత దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి మన పాపను బట్టి మనం శిక్షించక కృప చూపిస్తూ వచ్చాడు, క్షమిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతమే మన రక్షణకు కారణమవుతూ వచ్చింది. ఆయన దీర్ఘశాంతమే మనం క్షమింపబడడానికి కారణమవుతూ వచ్చింది. ఆయన దీర్ఘశాంతమే ఇప్పటికీ ప్రపంచం ఈ విధంగా క్షేమంగా ఉంది సుమా. కాబట్టి ఆయన యొక్క దీర్ఘశాంతమే మానవుని యొక్క జీవితమునకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదము కారణమవుతూ వచ్చింది సుమా. కాబట్టి ఆయన యొక్క దీర్ఘశాంతత్వము మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి సుమా. కాబట్టి ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, మహాబలం కలిగిన వాడు, మహాశక్తి సంపన్నుడు, మహాసామర్థ్యుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నా బిడ్డలారా నా యొద్దకు రండి. కాబట్టి పరమతండ్రి సన్నిధికి రావాల్సిందిగా అవసరం మనకు ఉంది సుమా. ఆయన దీర్ఘశాంతమే మన పాపము క్షమించినప్పుడు, ఆయన దీర్ఘశాంతమే మనల్ని రక్షించడానికి కారణమవుతూ వచ్చినప్పుడు, ఇంకా ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. కాబట్టి ప్రేమ దీర్ఘకాలము సహించును. కాబట్టి ఆ ప్రేమమైన యెహోవా తన దీర్ఘశాంతముతో మనల్ని భరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మన యొక్క పాపాన్ని బట్టి ఏ మానవుడు కూడా మనల్ని దీర్ఘశాంతంతో సహించాడు, ఓర్చుకోడు. మన భార్య మనల్ని ఒక్కొక్కసారి కోప్పడుతుంది, మన భర్త మనల్ని ఒక్కొక్కసారి కోప్పడతారు, మన పిల్లలే మన మీద కోప్పడుతుంటారు, మన తల్లిదండ్రులు మన మీద కోప్పడుతుంటారు. కాబట్టి ఆయన కోపము చూపించక క్షమిస్తూ దీర్ఘశాంతం వహిస్తూ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, కరుణిస్తూనే ఉన్నాడు, ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు, మనకు తోడుగా ఉంటూనే ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూనే ఉంటున్నాడు. ఆయన హస్తము చాపి మన ఎడల తన దక్షిణ హస్త బలం చూపుతూ తన సాహస కార్యములు జరిగిస్తూ వస్తుంటున్నాడు. అట్టి సర్వోన్నతుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎంత గొప్ప ధన్యత! ఆ ధన్యతను మనం కాపాడుకుందాం. ఆయన దీర్ఘశాంతం ఇంకా అత్యధికంగా ఆయనకి దీర్ఘశాంతము మన మీద కనబరుస్తూ వస్తుంటున్నాడు. ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ఆయన కోపగించుకోక క్షమిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతము దేనికి సాదృశ్యం అంటే ఆయన రాకడ ఆలస్యం అవుతానికి కారణం అదే. ఎందుకంటే ఇంకా నా బిడ్డలు నన్ను తెలుసుకుంటారేమో అని, నన్ను ఆయన యొక్క ఆ సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తారేమో అని ఆయన దీర్ఘశాంతంతో వహిస్తున్నాడు. అందుకే మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే మనము ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం, ఆయన దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకుందాం, ఆయన క్షమాపణ గృహాన్ని మనం అర్థం చేసుకుందాం. అటు విధంగా పరమతని మనల్ని బలపరిచి నడిపించి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ దీర్ఘశాంతమే మనను రక్షించింది నాయన. మీ దీర్ఘశాంతమే మేము రక్షింపడానికి కారణమవుతూ వచ్చింది నాయన. మీ దీర్ఘశాంతం మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని, మీ దీర్ఘశాంతాన్ని మీరు వహిస్తున్నారని, మేము ఎట్టి విధమైన పాపము చేయకుండా అయ్యే మేము నీకు ఇష్టముగా జీవితానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యేసుక్రీస్తు కృపా కనికరము నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.